నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 1వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు భరణి కార్తె. రేపు వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి తిథి పగలు 11:23 వరకు, తదుపరి పంచమి తిథి. మృగశీర్ష నక్షత్రం మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. అతిగండ యుగం ఉదయం 8:34 వరకు, సుకర్మ యుగం రాత్రి 5:39 వరకు, తదుపరి ధృతి యుగం. భద్ర అంటే విష్టికరణం పగలు 11:23 వరకు, భవకరణం రాత్రి 10:13 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశి భరణి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 10:18 నుండి 11:49 వరకు. అమృతకాలం ఉదయం 6:16 నుండి 7:44 వరకు, మరలా రాత్రి 3:36 నుండి 5:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 8:49 చంద్రాస్తమయం రాత్రి 10:42. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:57 వరకు, మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:02 నుండి 10:38 వరకు. యమగండం ఉదయం 5:50 నుండి 7:26 వరకు. రేపు మాస వినాయక చవితి. వినాయక భక్తులు ప్రతి నెల వచ్చే శుక్లపక్ష చవితి రోజు ఉపవాసం ఉండి వినాయక వ్రతం ఆచరిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో రేపు భక్తులు నాగదేవతలను పూజిస్తూ నాగ చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. మృగశీర్ష నక్షత్రం మొదటి 2 పాదాలు వృషభ రాశిలోను, చివరి 2 పాదాలు మిథున రాశిలో ఉండి 3 తారకల సముదాయం ఈ నక్షత్రం. మృదు మిత్ర స్వభావం. ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత కుజుడు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి కుమారుడు చంద్రుడు ఈ నక్షత్రానికి సంరక్షకుడు. కాళిదాసు రాసిన ఉత్తర కాలామృతం ప్రకారం సోమవారాన్ని పరిపాలించే నక్షత్రం మృగశీర్ష. అందుచేతనే సోమవారం మృగశీర్ష నక్షత్రం కలిసి ఉన్న రోజు సోమ మృగశీర్ష అని అమృత సిద్ధి యోగంగా పరిగణిస్తారు. ముహూర్త నిర్ణయ విషయంలో మృగశీర్ష నక్షత్రానికి అధిక ప్రాధాన్యత ఉన్నది. ఈ నక్షత్ర సమయంలో వివాహం, ఉపనయనం, సీమంతం, దేవతా ప్రతిష్ట, విద్యారంభం, కేశఖండనం, దాన ధర్మాలు, ఆభరణాలు తయారీకి అనుకూలం. అంతేకాకుండా సంగీత సాధనకు, నూతన వస్త్ర ఆభరణాల తయారీకి, ధారణకు, స్త్రీ సాంగత్యానికి, శృంగార విషయాలకు కూడా అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.